నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. పోలవరంను పరిశీలించిన విదేశీ ఇంజనీరింగ్ నిపుణుల బృందం త్వరితగతిన పూర్తి చేయడానికి కార్యాచరణ. ఈరోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చినటువంటి విదేశీ ఇంజనీరింగ్ నిపుణులను కలిసిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవడానికి కార్యాచరణ గురించి నిపుణులతో చర్చించారు. అనంతరం అందరినీ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యేతో పాటు ట్రైకట్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, గడ్డముగు రవికుమార్, పోలవరం మండల అధ్యక్షులు చిన్ని మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ కూటమి, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారనంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఒక షెడ్యూల్ కూడా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం మీద 3 సార్లు ఆయన విజిట్ చేయడం క్షేత్రస్థాయిలో. మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ని కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేసినటువంటి పరిస్థితి. మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి, ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం. మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి, పీపీఏ, అఫ్రీ, అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక 5 రోజులు, నిన్న 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా గత 2 రోజుల నుంచి రాబోయే 3 రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే బట్రస్ డ్యామ్, అంటే ఎగువ కాపర్ డ్యాము మరి సీపేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బట్రస్ డ్యామ్ పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా ఈ బృందం మరి చూడడం జరిగింది. పనుల పట్ల కూడా సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మే లేదా జూన్ ఫస్ట్ వీక్ కల్లా ఆ బట్రస్ డ్యామ్ని పూర్తి చేసేటువంటి విధంగా కూడా మరి నిర్ణయం తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 మన షెడ్యూల్ ప్రకారం అది ఏప్రిల్లో ప్రారంభించుకుని రేపు 2026 ఫిబ్రవరి కల్లా గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను పూర్తి చేయాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ యొక్క గ్యాప్ 1కి సంబంధించి ఎవిట్మెంట్ డిజైన్, అదేవిధంగా ఆ గ్యాప్ 1 మెయిన్ డ్యామ్ డిజైన్స్ను కూడా మరి ఈ 4-5 రోజుల్లో ఈ యొక్క బృందం ఎవరైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్యాప్ 2కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా 2025 నవంబర్లో ప్రారంభించి 2027 డిసెంబర్కి గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా పూర్తి చేయాలని, దానికి సంబంధించి ఇంకా డిజైన్స్ను ఫైనలైజ్ చేయవలసిన అవసరం ఉంది.
ఏదైతే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఈ 4-5 డేస్లో ఆ గ్యాప్ 2కి సంబంధించినటువంటి డిజైన్స్ని కూడా ఫైనలైజ్ చేసుకుని, అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ క్లే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే స్పిల్ ఛానళ్ళు, అప్రోచ్ ఛానల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ పనులు కానీ, గైడ్ బండ్కి